ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రార్థన. పరిశుద్ధుడ, ప్రేమ కలిగిన తండ్రి, నీకే వందనాలయ్యా. దేవా, గడిచిన రాత్రంతా నీ రెక్కల చోటను కాచి దాచి కాపాడవయ్యా. ఏ తెగలు మమ్మల్ని అడ్డకుండా సమీపించకుండా నీ రెక్కల చోట మమ్మల్ని కప్పిన రీతిని బట్టి నీకే కోట్లాది స్తుతులు చెల్లించుకుంటున్నామయ్యా. దేవా, ఈ ఉదయకాలపు సమయంలో ఇలా లేచి మొదటి గడి నీకు అప్పగించడానికి ఇచ్చిన ఈ భాగ్యాన్ని బట్టి నీకు కోట్లాది వందనాలయ్యా. ఈ మొదటి గడిని పరిశుద్ధపరచినట్టే ఈ రోజంతటిని పరిశుద్ధపరచమని అడుగుతున్నాం ప్రభా. ఏ తెగులు మమ్మల్ని అంటకుండా సమీపించకుండా ప్రభా నీ రెక్కల చోట మమ్మల్ని కప్పమని అడుగుతున్నాం యేసయ్యా. ఈరోజు మేము చేసిన ప్రతి పరిపాటులో నీ వెత్తోడుగా ఉండమని అడుగుతున్నామయ్యా. ఏ నూతన క్రియ మేము చేయబోతున్నా కూడా ప్రతి దాంట్లో నీ హస్తం తోడై ఉండేలా సహాయం చేయమని అడుగుతున్నామయ్యా. మేము ఎవరితో ఏం మాట్లాడినప్పటికీ, ఎవరిని చూసినప్పటికీ, ఎవరితో ఏ డీల్ మాట్లాడినప్పటికీ ప్రతి దాంట్లో నీవే తోడుగా నీ హస్తాన్ని మా మీద ఉంచమని అడుగుతున్నామయ్యా. దేవా, నమ్మకమైన దేవుడవయ్యా. మనుషులను ఆశ్రయించుడు కంటే నన్ను ఆశ్రయించడం మేలన్న రీతిగా ప్రభు మేము మనుషులను ఆశ్రయించే జీవితాలు మా నుండి తీసివేయమని అడుగుతున్నామయ్యా. ఏదొచ్చినా నీ మీద ఆనుకొని నీకు ప్రార్థన చేసి నీ దగ్గర నుంచి జవాబు తీసుకున్న వ్యక్తులుగా మమ్మల్ని చేయమని అడుగుతున్నామయ్యా. దేవా, ఇదిగో అయ్యా, ఈరోజు ఎవరెవరైతే ఏ బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారో, బిజినెస్ డీల్స్ స్టార్ట్ చేస్తున్నారో, లేదంటే వారి జీవితంలో ఎటువంటి క్రియలు జరగబోతున్నాయో మాకు తెలియదు కానీ ప్రభు నీ చిత్తం అయితే మంచి దారిలో మంచి నడవడికతో వారిని తీసుకువెళ్ళమని అడుగుతున్నామయ్యా. దేవానికి ఇష్టం లేని ఏ కార్యం కూడా వారి జీవితంలో నెరవేరడానికి జరగడానికి వీలు లేకుండా సహాయం చేయ తండ్రి. అవునయ్యా, కొంచెం బాధగా ఉండొచ్చు కానీ ప్రభు దేవా, దాంట్లో ముందుకు వెళ్తే నీకే ఇబ్బంది, నీకే శ్రమ అని తెలిసినప్పుడు ప్రభా నీవే అక్కడి నుంచి తీసివేయమని అడుగుతున్నామయ్యా. నీకు హాని కలిగించేది, నీ నామానికి దేవా సిగ్గు తెచ్చేది ఏ పని కూడా మేము చేయకుండా సహాయం చేయమని అడుగుతున్నామయ్యా. తండ్రి, ఇదిగో ప్రభా ఈరోజు మా జీవితంలో గొప్ప ఆశీర్వాదాలతో నింపండి. మేము చేసే ప్రతి పని పాటల ప్రభా ఆనందంతో చేసే రీతిగా, సమాధానంతో చేసే రీతిగా మమ్మల్ని చేయమని అడుగుతున్నామయ్యా. మా దారులు సరళం చేయమని అడుగుతున్నాం. మా దారిలో మధ్యలో వచ్చే ఏ బంధకానైనా ప్రభా తెంచుకుని మేము ముందుకెళ్ళే కృపని, ధైర్యాన్ని, బలాన్ని మాకు దయచేయండి అయ్యా. పరాక్రమము గల బలాఢ్యుడా నువ్వు అంటున్నావు ప్రభా. అటు రీతిగా ఎవరెవరికైతే భయం ఉందో, భయం వెళ్తుందో, పిరికితనం వెళ్తుందో, నీ చిత్తం అయితే వాళ్ళందరినీ ప్రభా నీవే నీ హస్తాలతో ముట్టమని, ఈరోజు వారు చేసే ప్రతి కార్యాలలో సఫలత దయచేయమని, ఈరోజంతా నీవే నీ రెక్కల చాటును కప్పమని, వెళ్ళి వచ్చే దారిలో నీ రాకపోకలేదు సహాయం చేసే దేవుడన్ని హస్తాన్ని మా మీద ఉంచమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొచ్చున్నాము పరలోకపు తండ్రి. ఆమేన్.